మీ జీతం 60,000? నెలాఖరికి రూపాయి మిగలట్లేదా? ఈ వీడియో స్కిప్ చేయకండి. నెలకి 10,000 సేవ్ చేయాలి. హలో వ్యూవర్స్, వెల్కమ్. లైక్, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ చూద్దాం. నచ్చితే షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక కుటుంబం లోన్ తీసుకోవాలి అనుకుంటే వాళ్ళకి ఉన్న శాలరీ బట్టి ఎంత లోన్ వస్తుంది, ఎలా మనం బడ్జెట్ చేసుకొని పర్ మంత్ సేవ్ చేసిన అమౌంట్తోని మనము ఎంత లోన్ వరకు మనం తీసుకోగలము అనేది నేను చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ ఏంటంటే, నేను ఒక 60,000 జీతం ఉన్న వాళ్ళు లోన్ అనేది ఎంత వస్తుంది, వాళ్ళ ఇంటి మెయింటెనెన్స్ అన్నా పోగా లోన్ అనేది ఎలా వస్తుంది ఏంటో అనేది దీంట్లో వివరించాలనుకుంటున్నాను. ఫస్ట్ ఏంటంటే, 60,000 శాలరీ ఉన్న వాళ్ళకి పర్ మంత్ బడ్జెట్ ఎంత అవుతుందో చూసుకోవాలండి. ఇప్పుడు నెలసరి ఖర్చులు ప్లాన్ అనేది ఇంటి రెంట్కి 12,000, గ్రాసరీస్కి, తర్వాత నుంచి ఫ్రూట్స్ వెజిటేబుల్స్కి 10,000, కరెంటుకి, వాటర్కి, ఇంటర్నెట్కి 3,000, పిల్లల చదువుకి 8,000, ప్రయాణ ఖర్చులకి 4,000, మెడికల్స్కి 3,000, ఇన్సూరెన్స్కి 5,000, ఎమర్జెన్సీకి 5,000. ఇదంతా కూడా మనకి ఖర్చు ఎంత అయిందండి? మొత్తం 50,000. ఇదేంటంటే నేను మ్యాక్సిమం చెప్తున్నానండి, ఇది అందరికీ అవ్వాలని లేదు. సో ఇంటి రెంట్ అనేది కొంతమందికి 7,000-8,000తో అయిపోతుంది, గ్రాసరీస్ వీటికి 5,000లో అవుతుంది. సో ఏంటంటే, మనం మ్యాక్సిమం ఇంత ఖర్చు పెట్టినా మనకి ఈఎంఐ అనేది ఇంత చెల్లించగలం పర్ మంత్. కాబట్టి మనం ఎంత లోన్ తీసుకోవాలనేది నేను చెప్తున్నాను. అంటే దీన్ని బట్టి ఏంటంటే మినిమం తీసుకునేటట్లుగా నేను చెప్తున్నాను. ఒకవేళ ఈ నెలసరి ఖర్చులు అనేది పర్ మంత్ బడ్జెట్ అనేది వేరే కొంచెం ఇక్కడ తగ్గించుకుంటే మనకి అనేది లోన్ ఇంకొంచెం ఎక్కువ వస్తుందండి. సో మనకి ఏంటంటే, మొత్తం నెల జీతం అనేది మనకి 60,000 వస్తే పర్ మంత్ శాలరీ 60,000, తర్వాత బడ్జెట్కి 50,000 తీసేస్తే మనకి మిగిలింది 10,000 కదండి. సో ఈ 10,000 అనేది మనకి ఎవ్రీ మంత్ సేవింగ్స్ అనేవి వచ్చాయి. ఇంతకన్నా ఎక్కువ వచ్చినా ఓకే. అంటే ప్రీవియస్లో నేను బడ్జెట్ చెప్పిన దేంట్లో మనము అంతకన్నా ఎక్కువ కూడా మనము పొదుపు అనేది చేసుకోవచ్చు. సో ఈ సేవింగ్స్ అనేవి మనకి 10,000 సేవింగ్స్ అనేవి వచ్చాయి కదండి. మనం ఈ 10,000 ఏంటంటే, ఆర్డీ అనేది బ్యాంక్లోని మనం ఆర్డీ స్టార్ట్ చేసేస్తే పర్ మంత్ మనం 10,000 ఇవ్వగలము. సో మనము 12 మంత్స్కి తీసుకోవాలి, అంటే 1 ఇయర్కి. సో 1 ఇయర్కి మనకి ఒక 4,600 అనేది మనకి ఇంట్రెస్ట్ వచ్చింది అనుకోండి. అప్పుడు మనకి అనేది మొత్తం 1,24,000 వస్తుందండి. సో దీనివల్ల ఏంటంటే, మనకి 1,20,000, 24,000 మనకి 1 మంత్ తర్వాత, 1 ఇయర్ తర్వాత వచ్చిన తర్వాత ఇలా సేవ్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం అనేది లోన్ తీసుకోవడానికి వెళ్ళొచ్చండి. సో లోన్ తీసుకోవాలంటే ముందు ఏ విషయాలు తెలుసుకోవాలంటే, మనము 6 మంత్స్ వరకు ఎమర్జెన్సీ ఫండ్స్ అనేవి ఉంచుకోవాలండి. తర్వాత మీ మొత్తం ఆదాయంలో ఎప్పుడు కూడా ఈఎంఐ అనేది 30-40% కంటే ఎక్కువ ఉండకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మనకి 1 lakh శాలరీ అయితే మనం 30,000 నుంచి 40,000 మధ్యలోనే మనం లోన్ అనేది తీసుకోవాలండి. అంతకన్నా ఎక్కువ తీసుకుంటే మనకి ఎమర్జెన్సీ అప్పుడు ప్రాబ్లం అవుతుందండి. తర్వాత అవసరం లేని ఖర్చులు తగ్గించుకోవాలి. ఈఎంఐ తేదీకి ముందే మనం డబ్బు అనేది అకౌంట్లో ఉండేటట్లుగా మనము చూసుకుంటే మనకి ప్రాబ్లం లేకుండా ఎవ్రీ మంత్ ఈఎంఐ అకౌంట్ నుంచి కట్ అయిపోతుంది. అవసరమైన లేని ఖర్చులు తగ్గించుకోవాలండి. ఈఎంఐ తేదీకి ముందే డబ్బు అనేది సిద్ధంగా ఉంచుకోవాలి. చిన్న చిన్న సేవింగ్స్ అనేవి కొనసాగించాలి. మీ క్రెడిట్ స్కోర్ను కూడా మెయింటైన్ చేయడం వల్ల మీకు లోన్ అనేది తొందరగా వచ్చే అవకాశం అనేది ఉంటుందండి. ఈఎంఐ కూడా తేదీ కన్నా ముందే మనం ఎప్పుడు కూడా అకౌంట్లోనే డబ్బులు ఉండేటట్లుగా చూసుకోవాలండి. అప్పుడు డైరెక్ట్గా మనకి ఎమర్జెన్సీ టైం అయినా కూడా మనకి డైరెక్ట్గా అకౌంట్లో డబ్బులు ఉండడం వల్ల డైరెక్ట్గా మనకి అకౌంట్కి అనేది, లోన్ అకౌంట్కి అనేది క్రెడిట్ అయిపోతుంది. సో ఎమర్జెన్సీ ఖర్చులు ఏవైనా మనకి ఆ మంత్ పడినా కూడా మనం ముందు సేవింగ్స్ చేసుకుంటాం కాబట్టి అది మనకి ఈఎంఐకి పర్ మంత్ యూజ్ చేసుకోవడానికి గట్రా యూజ్ అవుతుందండి. దీనివల్ల మనం ఏంటంటే, సేవింగ్స్ వల్ల మనము ఎక్కువ లోన్ అనేది ఇంకా ఎక్కువ లోన్ అనేది తీసుకునే అవకాశం అయితే ఉందండి. సో మనం అనేది లోన్ అనేది ఒక 5 lakhs మనము తీసుకుంటే ఆ 5 lakhsకి
మనకి 5 ఇయర్స్ కోసం మనం తీసుకుంటే మనకి ఇంట్రెస్ట్ రేటు ఫర్ ఎగ్జాంపుల్ 11% అనుకుంటే మనకి నెలకి ఈఎంఐ అనేది 10,900 అనేది పడుతుందండి. ఇప్పుడు మనము ముందు బడ్జెట్లో చూసుకున్నట్లయితే ఆ బడ్జెట్లో ఇంకొంచెం మనం సేవింగ్స్ అనేవి చేయగలిగితే మనం 5 lakhs లోన్ కన్నా ఇంకా ఎక్కువ లోన్ అనేది మనం తీసుకోగలమండి. 6-7 lakhs, ఎందుకంటే మనం 10,000 కన్నా ఇంకా ఎక్కువ సేవ్ చేయగలిగితే ఇంకా ఎక్కువ ఈఎంఐ కట్టగలము. సో ఎక్కువ లోన్ అనేది మనకి వస్తుంది. సో దీనివల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ముందుగా సేవింగ్స్ అలవాటు చేసుకుంటే లోన్ అనేది భారంగా మనకి అనిపించదండి. తర్వాత ఏంచి ఆదాయం ఎంత ఉన్నది అనేది కాదండి, దాన్ని ఎలా ప్లాన్ చేస్తున్నాం అనేది ముఖ్యమైన విషయం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.